ప్లేట్ తీసుకున్నప్పుడు దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక భాగం మసాలాలు ఏవి లేకుండా వండిన కూరగాయలు, స్టీమ్ గానీ సాటెడ్ గానీ, ఇంకో పోర్షన్ ప్రోటీన్. వెజిటేరియన్స్ అయితే అన్ని రకాల పప్పులు, తోఫు, పన్నీర్. స్ప్రౌటెడ్ ఇంకా బెటర్. నాన్ వెజిటేరియన్స్ కి అయితే లీన్ మీట్, రెడ్ మీట్ కాదు, మటన్ కాదు, చికెన్, ఎగ్స్, ఫిష్. ఇంకో పోర్షన్ మనం వండుకునే ఆకుకూరలు, బెండకాయ, దోసకాయ, బీరకాయ, ఇవన్నీ. ఇంకో పోర్షన్ సడన్ గా చేంజ్ చేయకూడదు. ఎన్నో సంవత్సరాల నుండి వైట్ రైస్ తింటున్నానండి. సడన్ గా నువ్వు బ్రౌన్ తినేసే, రెడ్ తినేసే, బ్లాక్ తినేసే కాదు. ఫస్ట్ సాటిస్ఫై అవ్వాలి. లేదంటే 2 days మనం చెప్పింది చేస్తారు, 3rd day ఓవర్ ఈట్ చేస్తారు. సో వైట్ రైస్ అలవాటు ఉంది, సడన్ గా చేంజ్ చేయలేరు. వైట్ రైస్ వేద్దాం. మేబీ ఇంతకు ముందు అది 3/4 గా ఉండే పోర్షన్ సైజ్ 1/4 వచ్చింది. అంటే ఓవరాల్ గా మనం ఇచ్చే ఫుడ్ లో కార్బ్స్ నుండి వచ్చే ఎనర్జీ తక్కువైంది, ప్రోటీన్ పెరిగింది, ఫైబర్ లేదు, ఇన్ని రోజుల్లో ఫైబర్ యాడ్ అయింది. అండ్ టాప్ ఆన్ దట్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ వి షుడ్ యాడ్. ఎన్నో సంవత్సరాలు గీ తిన్నాము, ఇప్పుడు సడన్ గా వేసుకోవచ్చా లేదా అంటే గీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు దాని క్లారిఫైడ్ బటర్ అని కొంచెం ఫ్యాన్సీగా కాఫీలో వేసుకొని తాగుతున్నప్పుడు బుల్లెట్ కాఫీ. సారీ. సో గీ ఇస్ నాట్ హార్మ్ఫుల్. మోతాదిగా మన ప్లేట్ కి సరిపోయే టేస్ట్ కి తగ్గట్టు కొంచెం గీ ఇస్ ఆల్వేస్ గుడ్. ఫ్యాట్ యాడ్ చేసినప్పుడు ఓవరాల్ గా పెరిగే గ్లూకోజ్ పైకి తగ్గుతుంది. సో సింపుల్ రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ప్లేట్.